మీతో మాట్లాడినప్పుడల్లా ఒక కొత్త పుస్తకం చదివినట్లే ఉంటుంది. పార్టీ మారింది, జెండాలు మారినాయి, వ్యక్తులు మారిండు. రేవంత్ రెడ్డి వచ్చిన మార్పు అసలు మీరు ఏం ఫీల్ కాలేదా? ఒక్క గుంట భూమి అయినా వెనక్కి తీసుకొచ్చిండ్రా? ఒకటి కాళేశ్వరం మీదే ఇచ్చిండ్రు, ఒకటి విద్యుత్ మీదే ఇచ్చిండ్రు. అంటే ప్రజల్ని బోగస్ చేయడానికా? తాను ముఖ్యమంత్రి కావడానికా పొంగులేటి? కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ ప్రయత్నాన్ని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం తెలంగాణ కనబడుతున్నది. మరి వీళ్ళు ఒకరి డోర్ ఒకరు ఎత్తుకున్నారు కదా, మరి అక్కడి నుంచి ఎట్లా వస్తారు? ఇంకా బీజేపీ కాంగ్రెస్ను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ని చంపేస్తుంది. ఫస్ట్ కవిత అరెస్ట్ తోటి ఒక ఎండుకొచ్చిందో ఇంకా అయిపోయింది. ఇప్పుడు నా వాస్తవంగా చెప్పాలంటే ఆగస్టు తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని చెప్పడానికి నాకు కూడా బాధ ఉంది. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడితే కనుక ప్రజల వైపు నుంచి ఈ రియాక్షన్ ఎట్లా ఉండదు? అవకాశవాదమే రాజ్యం వెళ్తున్నది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 10 సీట్లు రావచ్చని నిన్న వచ్చిన సర్వేలు, బీజేపీకి 4-5 అని వస్తున్నాయి. వెన్నుపోటు రాజకీయాలకే ఇవాళ పట్టం కట్టే పరిస్థితి వస్తున్నది. నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వస్తాయని కొంతమంది అంచనా వేస్తున్నారు. సరే, అంచనా వేసేవారు రాజకీయంగా చేసే కామెంట్లు వేరు. ఆ వచ్చే మార్పులు ఏమిటి, ఎట్లా ఉంటాయి, లోక్సభ ఎన్నికల తర్వాత ఏమిటి, ఇట్లా రకరకాల అంచనాలు. వీటిలలో రాజకీయ నాయకులు, రాజకీయేతరులు, ఇంటలెక్చువల్స్, ఉద్యమకారులు ఇట్లున్నారు. రాజకీయ నాయకులు అనే మాట మినహాయిస్తే మిగతా మేధావి ఉద్యమకారులు వాళ్ళల్లో తెలంగాణ భావజాల వ్యాప్తి నుంచి రాష్ట్రం ఏర్పడే నాటికి ఆ తెలంగాణ కోసమే పనిచేసిన అతి కొద్ది మంది, 1-2-3లో గాదే ఇన్నయ్య గారు ఒకరు. వారిని అడిగి ఈ 100 రోజుల తెలంగాణ ఎట్లా ఉన్నది, లోక్సభ ఎన్నికల తర్వాత చాలా మార్పులు అంటారు, ఏం మార్పులు అవి ఎట్లా ఉంటాయి ఏమిటి ఇత్యాది విషయాలు మనం తెలుసుకుందాం. నగర్ నమస్కారం. నమస్తే అన్న. మీతో మాట్లాడినప్పుడల్లా ఒక కొత్త పుస్తకం చదివినట్లే ఉంటుంది. ఇది నాది కాదు, చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. సరే, ఒక్కొక్కరిని అంగీకరిస్తారు, కొందరు అంగీకరించారు. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా కొత్త కొత్త విషయాలు మీరు నా ఇంటర్వ్యూలలోనే చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి చెప్తున్నా. ఇది ముఖస్థుతి కోసము లేకపోతే మిమ్మల్ని ప్రేజ్ చేయాలనో నా ఉద్దేశం కాదు. నేను 100 రోజుల పరిపాలన విషయానికి వస్తే కనుక ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది? అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి, వాస్తవాల ఆధారంగానే సమాజాన్ని విశ్లేషించాలి కాబట్టి, మీరు అన్నట్టు ముఖస్థుతి కోసం కాకుండా, పొగడ్తల కోసం కాకుండా, స్వప్రయోజనాల కోసం కాకుండా, లేకపోతే ప్రజలని మనం మోసం చేయడానికి కాకుండా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే మీడియా అనేది ఈ సమాజంలో ఉన్న 4 వ్యవస్థలలో మీడియా అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సమాచార వ్యవస్థ అనేది చాలా అత్యున్నతమైనటువంటి బాధ్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే మొదటిది లెజిస్లేటర్ వ్యవస్థ, రెండవది ఎగ్జిక్యూటర్ వ్యవస్థ, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఉన్నటువంటి వ్యవస్థ, మూడవది జ్యుడిషియరీ, నాలుగవది మీడియా. అంటే ఈ 3 సమాజంలో పూర్తిగా అబాస్పాలైనప్పుడు కళ్ళు తెరిచి కళ్ళు తెరిపించగలిగే ప్రజల గొంతుకగా నిలిచేటువంటి మీడియా కాబట్టి సమాచార వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సరే, ఇప్పుడున్న సమాచార వ్యవస్థలో చాలా రకాలు ఉన్నాయి, గందరగోళాలు కూడా ఉన్నాయి. ఇంకా చర్చలో పోకుండా ఇవాళ మనం వాస్తవాల ఆధారంగా మాట్లాడుకున్నప్పుడు నా దృష్టిలో అయితే మీరు 100 రోజుల పాలన మీద అడుగుతున్నారు కాబట్టి, ప్రభుత్వం మారింది కానీ, పాలకులు మారింది కానీ పరిపాలన మారలేదు. పాలన వ్యవస్థ మారలే. పార్టీ మారింది, జెండాలు మారినాయి, వ్యక్తులు మారిండు. సరే, కార్లు కూడా మారొచ్చు, బుగ్గ కార్లు మారొచ్చు, కార్యాలయాలు మారొచ్చు, లేకపోతే వ్యక్తులు మారొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ ఈ సమాజంలో ఏదైతే ప్రజలకి ఒక పరిపాలన అనేది ముఖ్యం, పాలకులు ముఖ్యం కాదు, పరిపాలన అనేది ముఖ్యం. పాలనా వ్యవస్థ వేరు, పరిపాలనా వ్యవస్థ వేరు. పాలనా వ్యవస్థ ఎట్లా ఉన్నా కానీ పరిపాలనా వ్యవస్థ కనుక సక్రమంగా లేకపోతే, మనిషి ఆకారం ఎట్లా ఉన్నా కానీ ఆరోగ్యవంతంగా, మనిషి ఆకారం చూసి వీడు ఆరోగ్యవంతంగా ఉన్నాడా లేడా, వీడు బుద్ధిమంతుడా కాదా చెప్పలేం. ఆకారం చూసి చెప్పలేం కదా. ఎట్లా చెప్తాం? వాని యొక్క గుణగుణాలను బట్టి, వారికి ఉన్నటువంటి లోపాలని, మంచి చెడు అనేక విషయాలను పరిశీలించిన తర్వాతనే
ఆఖరికి ఏది కాకపోతే అరే వీని డిఎన్ఏ టెస్ట్ చేయమంటాం, లేకపోతే ఇంకేటో టెస్టులు చేయమంటాం, ఏదేదో చేయాలంటాం. ఇవాళ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా టెస్టులు చేసి చూడాలన్న నాయన అనే కాడికి వచ్చింది సమాజం. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే పాలకులు మారిండ్రు, పాలనా పార్టీ మారింది, కానీ పాలనా వ్యవస్థలో ఇంకా మార్పులు రాలేదు. ఒకవేళ మార్పులు వస్తే నాకైతే అవపడతలేదు. మీరు ఏదైనా చెప్తే నేను ఒకవేళ నా అవగాహనలో పొరపాటు అయితే నేను సరిదిద్దుకుంటా. అని ధరణిలో మార్పు అన్నారు, విద్యుత్ మీద, తర్వాత ఇరిగేషన్ మీద శ్వేతపత్రాలు వచ్చినాయి. ఎన్ని లక్షల కోట్ల అప్పు చెప్తున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభమైంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రాష్ట్ర 6 గ్యారెంటీల అమలు ప్రారంభమైంది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చింది. మొబిలిటీ పెరిగిందని, మునుపటి కంటే ఇప్పటికీ ప్రజలు కొంత మార్పు చూస్తున్నారని ఇత్యాది విషయాలు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది, బయట జరుగుతున్న చర్చ. సరే, మీరు చెప్పిన ప్రకారమే ఒక్కొక్కటి విశ్లేషిద్దాం. 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు, అవి వాస్తవంగా చెప్పాలంటే అవి 6 గ్యారెంటీలు కాదు, 13 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీల్లో ఏవైతే మీరు చెప్తా ఉన్నారో మహిళలకి ఉచిత ప్రయాణ వసతి కల్పించారు, మంచిది. ఈ ఉచిత ప్రయాణ వసతి కల్పించింది దేని ద్వారా? ఆర్టీసీ ద్వారా, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా కల్పించారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి జనవరి మాసానికి కానీ ఫిబ్రవరి మాసానికి కానీ ఏదైతే ప్రయాణికుల వసతి సౌకర్యం పెరిగింది, ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అంటున్నాం కదా, జనవరి మాసానికి ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు కట్టినరా? ఫిబ్రవరి మాసానికి ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు కట్టినరా? అది కడితే అప్పుడు ఆ స్కీము ప్రభుత్వం ద్వారా అమలైనట్టు. అప్పు చేసి పప్పు కూడి పెట్టడం కూడా, అది కూడా గొప్పతనం అంటే ఎట్లా? కేసీఆర్ అదే పని చేసిండు. మాజీ ముఖ్యమంత్రి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి విద్యుత్తు లోపం లేకుండా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, 8 రకాల రూపంలో ఉన్న అనేక రకాల పెన్షన్లు ఇచ్చిండు. ఏదో సరే రైతులకి ఇంకేదో చేసిండు, ఏవేవో అయినాయి. సరే, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ 3 పక్కన పెట్టినా కానీ, లేకపోతే సెక్రటరియటు, లేకపోతే యాదాద్రి, ఇటువంటి పక్కన కాంట్రాక్టర్ల రూపంలో కమిషన్ల కోసం ఏర్పాటు చేసిన పథకాలను పక్కన పెట్టినా కానీ, మిగతా 8 రకాల రూపంలో 1,16,00,000 మందికి ఏదైతే బెనిఫిషరీస్ ఉన్నారో దాన్ని కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైతే పథకాలను అమలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రోషిని కావచ్చు, ఇంకా ఇతరత్ర కొత్తగా తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, హుజురాబాద్ ఎన్నికల కోసం తెచ్చిన దళిత బంధు కావచ్చు, ఇంకా ఇతరత్ర పథకాలు కావచ్చు. మరి ఇవన్నీ నువ్వు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్క విద్యుత్కే 83,000 కోట్ల రూపాయల అప్పు ఉందని శ్వేతపత్రాల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిండు సభలో వాళ్ళే చెప్పిండ్రు, అంతే కదా? మరి వాళ్ళని ఏదైతే అప్పులు చేసి పప్పు కూడి పెట్టి పెద్ద గొప్ప పని చేసినావు అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ గత ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నామని కూడా చూసుకోవాలి కదా. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ అన్నారు. ఆరోగ్యశ్రీకి గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పాత బిల్లుడే కట్టలేకపోతాండ్రు, ఆర్టీసీకి పాత అప్పులే కట్టలేకపోయినరు. ఇప్పుడు కూడా సిలిండర్లు అన్నారు. సిలిండర్లు ఏం చెప్తాండ్రు? మీరు 950 రూపాయలు ఎంతో కట్టి మీరు తీసుకోండి, తర్వాత మీకు జమ చేస్తా అన్నారు. అరే, నీకు ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతు బంధు చేయడానికి చేత అయితే లేదు. ఇచ్చారు, అదే 3 ఎకరాల వరకు ఇచ్చిండ్రు, అంతవరకే, దాటలేక మ్యాక్సిమం పడ్డాయి. మ్యాక్సిమం పడలే, 3 ఎకరాల వరకే పడ్డది. మీరు ఎక్కడికి పోయి మళ్ళీ ఎంక్వైరీ చేయండి, ఎక్కడో అడప పడితే అది పడ్డట్టు కాదు. ఏదో మీలాంటి వాళ్ళకి మీరు తిడతారనో, మీరు జర్నలిస్టులనో మీలాంటి వాళ్ళకి పడ్డాయేమో కానీ రైతులకు ఎవరికి పడలేదు. మేము కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నాకున్నది వ్యవసాయము, మాకు కూడా పడలే కదా. నాకన్నా కొంచెం ఎక్కువ ఉంది మీకు. మాకు డివిజన్లు ఉన్నాయి కదా. మా మిస్సెస్ పేరు మీద 5 ఎకరాలు ఉన్నది, నా పేరు మీద 4 ఎకరాలు ఉన్నది. నాకు ఇంకా పడలే. 4 ఎకరాలు పడాలి, మరి 5 లోపు పడ్డది. 5 లోపు పల్లె 3 ఎకరాలకే పడ్డది. అది పోయి 9వ తేదీ, డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ పుట్టినరోజు ఉచిత బస్సు వచ్చింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు?
మళ్ళీ ఉచిత బస్సు అనగుర్రి. ఎప్పుడు ఉచిత బస్సు వచ్చినట్టు ఆర్టీసీకి నెలవారీ ఎంతైతే జీరో టికెట్ డబ్బులు చెల్లించాలి. చెల్లిస్తే అప్పుడు ఆ పథకం చేసినట్టు. ఇప్పుడు మనం అప్పు చేసి మంచిగా పట్టు చీర తెచ్చి బంగారు గొలుసులు తెచ్చి పిల్లలకి ల్యాప్టాప్లు కొనిచ్చి సెల్ ఫోన్లు కొనిచ్చి టూ వీలర్ కొనిచ్చి అన్నీ చేసి అబ్బా బుచ్చన్న బ్రహ్మాండంగా భార్యకు చూడు పిల్లలకు చూడు ఏం చేస్తాడని చుట్టుపక్కల అనుకోవడానికి చేస్తే అప్పు ఎంతున్నదో నీకు తెలుసు కదా. చుట్టుపక్కల అనుకోవడానికి మనకి సరిపోతుంది, అసలు సమస్య ఏందో నీకు తెలుస్తుంది. అంటే మీరు అప్పుడు కేసీఆర్ను ఇట్లే అన్నారు, ఇప్పుడు ఈయన ఇట్లే అంటున్నారు. ఎవరిని మెచ్చుకుంటారు మీరు? నేను మెచ్చుకోవడం కాదు, మేమేమంటున్నామంటే 7 లక్షల రైతులు, ఇప్పుడు రైతులు కానీ ప్రజలు కానీ మీరు ఎప్పుడైతే శ్వేతపత్ర రూపంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది, లంక బిందెలు అనుకొని వస్తే కాలి బిందెలు అయింది ఇక్కడ వ్యవహారం అంతా. లేకపోతే మొత్తం బస్ స్టాండ్లు కుదవబడ్డాయా, బస్ స్టేషన్లు కుదవబడ్డాయా, సబ్ స్టేషన్లు కుదవబడ్డాయా, 33 kV 133 kV ఇప్పుడు ఏది మీ ఏదైనా ఉన్నదనుకుంటారా? అన్నీ కుదవబెట్టి అసలు 7 లక్షల కోట్ల అప్పు కాదు 10 లక్షల కోట్ల అప్పు పైన మనం ఇప్పుడు రోజు అప్పుల పాలైనాం. అంటే 7 లక్షల కాబట్టి ప్రజలకి, ఆదివాసీలకి, గిరిజనులకి, దళితులకి, చదువుకున్న వాళ్ళకి, చదువురాని వాళ్ళకి, అక్షర జ్ఞానం లేని కూడా ఈ రాష్ట్రాన్ని మన మాజీ ముఖ్యమంత్రి అప్పుల పాలు చేసిండు, సర్వనాశనం చేసిండు అనేది ప్రజలందరికీ అర్థమైంది. అందరికీ అర్థమైన తర్వాత ఇక నువ్వు చెప్పేది ఏం లేదు ఆడ, అందరికీ అర్థమైపోయిన విషయమే. ఇంకా మనకి ఎప్పుడు తెలిసింది? మనందరం ఎన్నికల వరకు ఏమనుకున్నాం? శ్వేతపత్రాలు పెట్టేదాకా ఏమనుకున్నాం? ఏదో 4 లక్షల కోట్ల అప్పు అనుకున్నాం. తీరా మొత్తం లెక్కలు తీస్తే అంత వచ్చిందా రాలేదా? కాబట్టి అప్పులు చేసి ఇప్పుడు ఆరోగ్యశ్రీకి అట్లయిందా, సిలిండర్ది అట్లయిందా? అర్థమైంది కాదు, నువ్వు 6 గ్యారెంటీల నాకు అర్థమైంది. ఈ 100 రోజులలో రేవంత్ రెడ్డి వచ్చిన మార్పు అసలు మీరు ఏం ఫీల్ కాలేదా? మార్పు ఎప్పుడు వస్తుంది అడిగినా, కనీసం కొన్ని స్కూళ్ళనైనా దాన్ని మరమ్మతులు చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే, కొన్ని మండల లెవెల్లో ఉన్నటువంటి పిహెచ్సీలు కావచ్చు, జిల్లా లెవెల్లో ఉన్న, తాలూకా లెవెల్లో ఉన్న 30 బెడ్డెడ్ హాస్పిటల్లో, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్లో, లేకపోతే ఇంకా ఇతరత్ర వాటినన్నా కొంత మెరుగు చేస్తే అది. లేక అవినీతి అక్రమాలకి గత ప్రభుత్వం ఏదైతే పూర్తిగా మనం అందరం కాదు, స్వయానా రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ కేంద్రంగా ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పిండు, హైదరాబాద్ చుట్టుపక్కల సర్ఫకాజ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, పైగా భూములు, వక్ఫ్ బోర్డు భూములు, సీలింగ్ భూములు, చెరువులు, కుంటలు, గుట్టలు, కాలువలు ఏదైతే కబ్జాల పాలైందో, ధరదత్తమైందో, తన వంది మాగదులకు అప్పచెప్పిండ్రో అవన్నీ తిరిగి వాపసు తెచ్చి ప్రభుత్వ పరం చేస్తాం, ప్రజల పరం చేస్తామని చెప్పిండు. 1 ఎకరం అన్నా, 1 ఎకరం కాదు 1 గుంట భూమి అయినా వెనక్కి తీసుకొచ్చిండ్రా? ఎందుకు తీసుకురాలేకపోయినావు? కారణం ఏంటిది? లోపం ఏంటిది? సాధ్యమవుతుందా? ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి అయినా మీరు చేస్తారా పని? ఖచ్చితంగా చేస్తాం, చట్టబద్ధంగా చేస్తాం, న్యాయబద్ధంగా చేస్తాం, రాజ్యాంగబద్ధంగా చేస్తాం. కక్ష, ఈర్ష, ద్వేషము, ప్రభుత్వం ఉంటుంది అవన్నీ చేస్తే ఎందుకుండదు? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు కాళేశ్వరం మీద విచారణ చేస్తావు, మరి ఎందుకు చేస్తావు? ప్రజలు నమ్మేయడానికా, మోసం చేయడానికా, దగా చేయడానికా? 83,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన విద్యుత్ సంస్థ మీద రిటైర్డు జడ్జిలతోటి నువ్వు కమిషన్ ఒకటి కాళేశ్వరం మీద వేసిండ్రు, ఒకటి విద్యుత్ మీద వేసిండ్రు. అంటే ప్రజల్ని బోగస్ చేయడానికా? ఏమి ఇంకా రిపోర్ట్ రాలేదు కదా, వస్తే నాకు ఏం చేస్తారో తెలియదు. చిత్తశుద్ధి లేకపోతే, దమ్ము ధైర్యము లేకపోతే కమిషన్లు ఎందుకు వేయాలా? చేస్తారుగా. అందుకని మేమేమంటున్నామంటే ఇంట్లో గెలవలేనట ఏదో రచ్చ గెలిచిండానంటే ఎవరిని నమ్ముతావు? నువ్వు చిన్నది చెయ్యి, 1 చెయ్యి, 2 చెయ్యి, 3 చెయ్యి. మీరేమో ఇంత పెద్ద ఎజెండా మాట్లాడుతున్నారు. ఇంత పెద్దది అంటలేము. మేము అంటున్నది ఏంటంటే వారు చెప్పిందే మేము అడుగుతున్నాం, వాళ్ళు కొన్ని 100,000 ఎకరాల భూములు ఏదైతే లక్షల కోట్ల విలువైన భూములు ఏదైతే తారాదత్తమైందని వాళ్ళు చెప్పిందో కక్కి వెనక్కి తీసుకొచ్చి ప్రజల ప్రభుత్వ పరం చేస్తామని చెప్పిండ్రో మేము అదే అడుగుతున్నాం. మేము ఒక్క గొంతెమ్మ కోరికలు కోరుతలేము. కానీ ఇక్కడ బహుశా మీరే ఎక్కడ అన్నట్లుంది సందర్భం. ప్రభుత్వం ఇవి చేయాలని మీరు అంటున్నారు కదా, నేను మళ్ళీ కేసీఆర్ దగ్గర అది కూడా డిస్కస్ చేద్దాం.
లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండదు, ఇక్కడ ఒక ఏకనాథ్ షిందే ఉన్నారు, మీరేమో ఎజెండా ఇది మాట్లాడుతున్నాం, ఆ వైపున జరుగుతున్న చర్చ ఒకటి ఉన్నది. బహుశా మీరు కూడా ఎక్కడ మాట్లాడినట్టున్నది. అవును తెలంగాణలో ఏకనాథ్ షిందే ఒకరు ఉన్నారని, అది బీఆర్ఎస్లో ఉన్నారని, బీజేపీలో ఉన్నారని, కాంగ్రెస్, ఇట్లా నానా రకాలుగా వస్తుంది. కాంగ్రెస్లో ఉన్న ఏకనాథ్ షిందే ఎవరు? ఎందుకంటే మహారాష్ట్రలో శివసేనతోని అక్కడ ఏకనాథ్ షిందే గవర్నమెంట్ పడగొట్టింది కాబట్టి స్వపక్షంలో ఉండి, మరి ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న ఏకనాథ్ షిందే ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పదే పదే ఎందుకు ఆ మాట అన్నారు? ఇవాళ నేను ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకున్నా, ఉండాలని అంటున్నా, కానీ వాళ్ళు ఇల్లు కాలుతుంటే వానికి లేని సోయి మనకి ఎంతుంటే ఏమొస్తుంది? వాని ఇల్లు, అరే నీ చుట్టూ ప్రళయం వచ్చిందిరా నాయన, నువ్వు నాశనం అవుతున్నావు, మునిగిపోతున్నావు, నువ్వు అక్కడ ఉంటే నువ్వు మొత్తం నువ్వు నెలమట్టం అయిపోతావురా నాయన అంటే కూడా వీళ్ళకి సోయి రాకపోతే, నేను డిసెంబర్ మాసం డిసెంబరు మనకి 1వ తేదీ నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్ వాళ్ళ ఇండ్లకి, కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లకి ఈరోజు ఏర్పడిన పరిస్థితిని నేను ఇంటింటికి పోయి ఫోన్లు చేసి నా స్వయంగా నేనే వాళ్ళ దగ్గరికి పోయి చెప్పినా వాడు ఎవ్వడు పట్టించుకోలే. మాకు తెలిసినంత మీకు తెలుసా, మా వ్యూహము, మా ఎత్తుగడలు, మా కేసీఆర్, మా రేవంత్ అన్న, వాళ్ళ ముందు మీరు ఎంత అని అన్నారు. ఇవాళ ఏమైంది? బ్రహ్మాండ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బెడ్షీట్ కాదు, బ్లాంకెట్లు కప్పుకుంటా కూడా వాళ్ళకి వణుకు చస్తాను వాళ్ళు. ఎవరెవరు? అందరూ. కాంగ్రెస్ ఇద్దరు ఇలా రేవంత్ రెడ్డి దినదిన గండం అనే రూపంలో ఆయన ముఖంలో నెత్తురు కనపడుతుందా ఇప్పుడు? ఆయన ఏమైనా నవ్వుతాడా? ఆయన ఏమైనా ఆనందంగా ఉన్నాడా? ఆయన ఏమైనా సంతోషంగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి ముఖంలో ఆనందం లేదు అన్నారు. ఏమైండొచ్చు? రీజన్ ఏమిటి? అన్ని వైపుల నుంచి ఒత్తిడిలో ఆయన ఇలా ఇరుక్కున్నాడు. ఆయన ఇరుక్కొని పోయిండు. ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేల రూపంలో ఉన్నోళ్ళు కానీ, అది మనందరికీ తెలుసు. వీళ్ళు ఎమ్మెల్యేల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడెక్కడ హోటల్లో ఉన్నప్పుడే ఎవరు బలగం ఎంత అనేది వాళ్ళు అంకెల రూపంలో వాళ్ళు చూసుకున్నారు. రేవంత్ రెడ్డి నాదింతమంది, పొంగులేటి నాదింతమంది, బట్టి నాదింతమంది, ఉత్తమ్ నాదింతమంది, వీళ్ళే కదా ముఖ్యులు. సరే కోమటిరెడ్డి అయితే ఎప్పుడో సరెండర్ అయిపోయాడు, చేత కాదు, నేను అన్ని ఆయుధాలు వదులుకున్నా అని చెప్పుకున్నాడు. ఇక ఉన్నది మనకు కనపడేది నలుగురే కాపాడ్డారు అప్పుడు. ఉత్తము, బట్టి, పొంగులేటి, రేవంత్, వీళ్ళే కదా మనకు కనపడ్డది. వీళ్ళల్లో నాకు తెలిసిన కాడికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత 8 నెలలు, అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోకముందు మొదలుకుంటే, ఏదైతే ఖమ్మం సభ ద్వారా రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యి, ఇది పాదయాత్ర ముగింపు సభలో కదా అక్కడ ఆయన జాయిన్ అయింది. అక్కడ ఆయన ఆ రోజు వరకు ఆయన బీజేపీ తోటి ఏదైతే మన అందరం చూసినాం, బీజేపీలో జైగా కాబోతున్నా అన్నారు. ఎన్నికల కమిటీ ఒకటి వేసుకున్నారు కదా బీజేపీ వాళ్ళు. ఎన్నిసార్లు ఖమ్మం పోయారు, ఎన్నిసార్లు కూర్చున్నారు, ఖమ్మంలో ఎన్నిసార్లు కూర్చున్నారు, హైదరాబాద్లో ఎన్నిసార్లు కూర్చున్నారు, ఏమేం జరిగింది, ఢిల్లీలో ఏమేమి చర్చలేని మనకు అంతా తెలుసు కదా. ఆయన అప్పుడే చాలా స్పష్టంగా చెప్పిండు బీజేపీ వాళ్ళకి, బీజేపీ ద్వారా కేటీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేము, దాన్ని పడగొట్టలేము, కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ ప్రయత్నాన్ని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు చెప్పినట్టుగా మీ ఎజెండాలో నేను ప్రయాణం చేస్తా అని ఆయన ఆ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలో చేరకముందే వాళ్ళతోటి జరిగినటువంటి చర్చలు, ఒప్పందం అది నేను అనుకుంటా రాష్ట్ర బీజేపీకి కూడా ఈ విషయాలు తెలియదు. ఒక్క మోడీ, అమిత్ షాలకు తప్ప, ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రముఖులకు తప్ప ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. అంటే ఆయన తాను ముఖ్యమంత్రి కావడానిక పొంగులేటి ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో రాకముందు ఏ ప్రయత్నాలు జరిగినాయి, ఏ చర్చలు జరిగినాయి, ఏ చర్చల పరంపరలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందనేది ఆ రోజు జరిగిన విషయం. అది ఆ కొనసాగింపులో ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది కదా. బీజేపీ ద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టలేమన్నాడు, అది వాస్తవంగా ఆయన అన్నట్టే జరిగింది. కాంగ్రెస్ ద్వారానే జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ఏంటిదిగా నెక్స్ట్ ఎజెండా ఏంటిది? బీజేపీ తోటి కుదిరిన ఒప్పందం అనేది ఒకటి ఉంది కదా. ఎవరు? పొంగులేటికి బీజేపీ. దాన్ని అమలు చేయాలి కదా. ఈ విషయం మీకెట తెలుసు అంటే ఎందుకు తెలియదు? ఇప్పుడు మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యక్తులతోటి, శక్తులతోటి
నేను మంత్రసాన్ని. ఏ తల్లి ఎప్పుడు ప్రసవిస్తుందో, ఏ తల్లి ప్రసవ వేదనలో ఉన్నదో, నవమాసాల్లో ఉన్నదో, 8 నెలల కడుపుతోటి ఉందా, 9 నెలల కడుపుతోటి ఉందా, 7 నెలల కడుపుతోటి ఉందా, ఎట్లా ఉందని డాక్టర్లకే కాదు మంత్రసాలకు కూడా తెలుస్తుంది. నేను నా జీవితాన్ని మొత్తంగా కూడా నేను ఎప్పుడు చెప్తాను, నేను మంత్రసాని పాత్రే పోషిస్తా. మీరు కూడా అప్పుడప్పుడు అంటారు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు అని. నేను కానని ఎందుకు అంటున్నా? నా క్యారెక్టర్ నాకు తెలుసు, నా పాత్ర నాకు తెలుసు, నేను పోషించగలిగే నా పాత్ర నాకు తెలుసు, నా లిమిటేషన్ నాకు తెలుసు. నేను ఏ పని చేయగలితే ఇప్పుడు బుచ్చన చేసే పని ఇన్నయ్య చేస్తాడంటే పిచ్చోడు అవుతాడు. వాడ కూర్చున్న కెమెరామాన్ చేసే పని ఇన్నయ్య చేస్తాడంటే వీడు బుద్ధి లేనట్టున్నది, దమాక్ లేనట్టున్నది, వీడు కోతలు కోస్తాడు, కోతలు రాయడు ఉన్నట్టుంది అనుకుంటారు. ఇన్నయ్య ఏది చేయగలుగుతాడో నేను దాదాపుగా ఎమర్జెన్సీ కాలంలో నేను నిర్ణయించుకున్నా. 1975-77లోనే నా జీవితం ఏంది, నా ప్రయాణం ఏంది, నా భవిష్యత్తు ఏంది, నేను ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం చేయగలుగుతా అనేది అప్పుడే డిసైడ్ చేసుకో. మీరు యంగ్ ఉన్నప్పుడు, నేను దాదాపు హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే నన్ను చాలామందికి తెలియదు కావచ్చు, 2014లో కూడా కేసీఆర్, నేను అప్పటికి పార్టీలోంచి బయటికి పోయినా, నా కోసం అర్ధరాత్రి 12 గంటల వరకు హన్మకొండ ఎంపీ ఎమ్మెల్యే సీటు ఆపిండు. దాని తర్వాత మన రాములమ్మ 2008లో పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా నాకు పార్టీలోకి రమ్మని మీరు జర్నలిస్టుగా అప్పుడు ఉన్నారు, అప్పుడు కూడా నాకు ఆహ్వానం పలికిండు. 2007లో అనుకుంటా, 8లో ఢిల్లీలో ఆయన ఉన్నప్పుడు కలిసిన నేను, తుక్లక్ రోడ్లో 3 నెంబర్ కోటి ఏదో ఉందనుకుంటా, ఆడ కలిసిన నేను. అప్పుడు కూడా మళ్ళీ బతిలాడిండు, రమ్మన్నాడు. మీరు ఢిల్లీలో అప్పుడు మీడియాలో ఉన్నట్టు. కాబట్టి అప్పుడైనా బీఆర్ఎస్ అయినా 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు నన్ను వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కానీ నాకేం చేతద్దు, నేను అదే నా లిమిటేషన్స్ నాకు తెలుసు, నా పనికి అది, నాకు మంత్రసాని పాత్రే వస్తుంది, ఇంక అదే చేస్తా. కాబట్టి మేము తిరుగుతారు కాబట్టి ఇవన్నీ తెలుస్తాయి. మీరు చూసిండ్రు కదా, 1997లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు మీలాంటి వాళ్ళే వస్తుందంటారా, అవుతుందంటారా? డౌట్లు ఎన్నిసార్లు మనం ఆర్గ్యూ చేసుకున్నాం. ఢిల్లీలో కూర్చున్నప్పుడైనా ఇక్కడైనా మీరు కాదో ఎందుకు ఎన్నిసార్లు అనలేదు? చాలా సార్లు. అయిందా లేదా, వచ్చిందా రాలేదా? అట్లనే 2023 ఎన్నికలకు ముందు నేను 6 నెలల ముందు చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని. మనం మీ ముందు కూడా ఇట్లా కూర్చొని కూడా చెప్పిన, ఇంటర్వ్యూలో చెప్పిన. అప్పుడు కూడా చాలామంది నమ్మలే. రేవంత్ రెడ్డికే నమ్మకం లేదు. నాతో ఒకసారి పర్సనల్గా మాట్లాడినప్పుడు నిజమేనంటావా, అవుతుందంటావా, వస్తుందంటావా అని అన్నాడు. వచ్చింది. ఇప్పుడు మరి ఏకనాథ్ షిండే కూడా జరుగుతుంది అంటారా మీరు? ఖచ్చితంగా దీంట్లో ఏం అనుమానం లేదు. ఎప్పుడైతే మేము చాలా స్పష్టంగా చెప్పిన, నా అంచనా ప్రకారం భారతదేశంలో పివి నరసింహారావు బీజేపీ అనే పార్టీకి ప్రాణం పోసి పెద్ద చేశాడు. అట్లనే కేసీఆర్ తెలంగాణలో బీజేపీకి ప్రాణం పోసి పెద్ద చేసిండు. ఎప్పుడు కూడా పులిని లేపిన తర్వాత అయితే పులి మీద ఎక్కి స్వారీ చేయాలా, లేకపోతే ఏమవుతుంది? గురకబెట్టి పంట ఏం చేస్తుంది? ఊకుంటుంది అది. నీకు చేతనైతేనే పులిని లేపు. ఎప్పుడు చేతనైతే దాని మీద కూర్చొని స్వారీ చేయగలిగితే పులిని లేపు, లేకపోతే పక్క నుంచి వెళ్ళిపో. బీజేపీ అనే పార్టీని ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు లేపి కూర్చోబెట్టిండు. తెలంగాణలో కేసీఆర్ లేపి కూర్చోబెట్టిన తర్వాత రుచి మరిగినటువంటి పులి ఊకుంటుందా? ఊకుంటుందా? ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన మూర్ఖ పనుల వల్ల, అవివేకం వల్ల, తెలివి తక్కువతనం వల్ల, రాజకీయపరమైన వ్యూహెత్తుగడ లోపం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు చేతులార బంగారు పల్లెంలో తెలంగాణ ప్రజలకి బంగారు పల్లెంలో పెట్టలే. బంగారు పల్లెంలో బీజేపీకి అప్పచెప్పిన తర్వాత మీరు రేపు చూడండి, ఎంపీ ఎన్నికల్లో కూడా ఇప్పటికైనా బుద్ధి వచ్చి వాళ్ళకి ఏమైనా ఆలోచన వచ్చి మార్పులు చేసుకుంటే తప్ప బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం తెలంగాణ కనపడుతున్నది. ఎవరు మార్పు చేసుకోవాలి? కాంగ్రెస్ వల్ల ఇద్దరు చేసుకోవాలా? ఇప్పుడు కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు బలహీనులు కొట్టుకుంటే బలవంతుడికి లాభమా కాదా? ఇద్దరు బలహీనులు కొట్టుకుంటే ఇవాళ భారతదేశంలో బలవంతులు ఎవరు? ఏ రాజకీయ పార్టీ బలవంతులు?
ఏ రకంగా తీసుకోండి, ఆఖరికి ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఎవరికి ఎక్కువ వచ్చినాయి? ఎవరికి ఎక్కువ వచ్చినాయి? ఇవాళ భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడిదారులు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఎవరికి దగ్గరగా ఉన్నారు? బీజేపీతో పోలిస్తే వీళ్ళెంత? బీజేపీతో పోలిస్తే వీళ్ళ ప్రాణం ఎంత? వీళ్ళ మనుగడ ఎంత? వీళ్ళ ఆయుష్ ఎంత? ఏకనాథ్ షిందే ఎవరో మీకు ఉదాహరణతో చెప్తున్నాను. మీరు వాస్తవాలతో చెప్తున్నాను, నేను ఉదాహరణలు కాదు, వాస్తవాలతో చెప్తున్నా. ఎప్పట్లో ఆపరేషన్ పూర్తిగా అవుతుంది? నాకు నమ్మకం, నాకైతే ఆగస్టు తర్వాత వీళ్ళు గనుక ఇప్పటి నుంచి అయినా సోయితో లేకపోతే, వీళ్ళ గనుక పర్ఫెక్ట్ ఎత్తుగడలు వ్యూహం, ఇప్పుడు వీళ్ళకన్నా ఫిలాసఫీ లేదు, ఐడియాలజీ లేదు కదా. ఫిలాసఫీ లేకుండా, ఐడియాలజీ లేకుండా కనీసం వ్యూహ ఎత్తుగడలన్నా సక్రమంగా ఉండాలి. వ్యూహ ఎత్తుగడలు సరిగా లేకపోతే మనం యుద్ధంలో సక్సెస్ అవుతామా? ఈ రెండు పార్టీలక అంతే. నీకు భారతదేశంలో ఈరోజు ఇండియా కూటమి రూపంలో ఉన్నది కానీ, లేకపోతే ఇంకా బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరికి బీజేపీ పట్ల ఒక అవగాహన ఏమున్నది? అసలు బీజేపీని అర్థం చేసుకోగలుగుతారా? అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఈరోజు కూడా బీజేపీని హిందూ పార్టీ అంటున్నారంటేనే అది అవగాహన రాహిత్యము. ఏమన్నా మరి అది మనువాద పార్టీ, అది ఖచ్చితంగా మనువాద పార్టీ. హిందూ కాదు. హిందూ ఎట్లయితుంది? మీ పార్టీ అది, నువ్వు హిందూ కాదా? నేను హిందూ కాదా? హిందువులో మరి అన్న జిఎస్టీ వచ్చింది కదా. జిఎస్టీ రూపంలో హిందువులకు ఎక్కువ నష్టం జరిగిందా, ముస్లింలక, క్రిస్టియన్లక? జనాభా ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే కదా. జిఎస్టీ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది? హిందువులకి. ఎవడైతే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో పాపులేషన్ ఎక్కువ ఆయనకి మీద ట్యాక్స్ పడుతుంది. మరి అయినప్పుడు ఇవాళ బీజేపీ రూపంలో ఉన్న పాలన హిందువులకు ఎక్కువ నష్టం చేస్తుందా, ముస్లింల, క్రిస్టియన్లక? కాబట్టి మనం కూడా తెలిసి తెలియక, అవగాహన లేక, మనం కూడా రానున్నటువంటి ఎప్పుడు కూడా మంత్రసాని తల్లిని బిడ్డని క్షేమంగా ఉంచడానికి ఎంతో ఆలోచన చేస్తుంది, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుంది, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. సమాజంలో ఉద్యమకారులు కూడా, బుద్ధిజీవులు కూడా, మేధావుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా ఉండాలి. జర్నలిస్టులు చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది ఇక్కడ. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది, ఊపిరి పోసింది జర్నలిస్టులే. ఇక్కడ మీరు అనేది కాంగ్రెసు, బీఆర్ఎస్ ఈ రెండు కూడా ఆగస్టు లోపు అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ ఒకటైతే, మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు. డోర్లు ఎత్తినాం అని రేవంత్ రెడ్డి అన్నాడు. మేము డోర్లు అయితే మీ దగ్గర ఉండరు వీళ్ళు అంటున్నారు. మరి వీళ్ళు ఒకరు డోర్ ఒకరు ఎత్తుకున్నారు కదా, మరి అక్కడి నుంచి ఎట్లా వస్తారు? ఇంకా ఇప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలే. ఈ రాష్ట్రంలో జరగబోయేది ఏంటంటే, బీజేపీ ఎప్పుడు కూడా బలవంతుడు ఏం చేస్తాడంటే, వాని తర్వాత అడ్డం పెట్టుకొని కిందోని ఫస్ట్ చంపుతాడు. ఇవాళ ఉద్యమాలని పోరాటాలని అణచేది ఎవడు? ఆడ కూర్చున్న ప్రధానమంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా, ఆడ కూర్చున్న డీజీపీ వస్తాడా? ఎవరు చేస్తారు? లాఠీ పట్టుకొని వచ్చేది ఎవరు? తుపాకీ పట్టుకొని వచ్చేది ఎవరు? AK-47లు, SLRలు, 303లు ఇవన్నీ పట్టుకుని, టీఆర్ గ్యాసులు పట్టుకొని వచ్చేది ఎవరు? కిందోళ్ళు, మన అన్నదమ్ముల రూపంలో ఉన్న పేదోళ్ళు. వీళ్ళని అడ్డం పెట్టుకునే వాడు దెబ్బ కొడతాడు. ఇవాళ ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ని చంపేస్తుంది. ఫస్ట్ చంపేసిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ని తునాతునకలు చేసి పడేస్తుంది. అంటే మీ ఉద్దేశం బీఆర్ఎస్ పట్ల, దాని భవిష్యత్తు పట్ల మీకున్న అవగాహన ఏమిటి? ఇక చూస్తున్నాం కదా మనం. వీళ్ళు ఈ 3 నెలలు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు వాళ్ళ అవగాహన రాహిత్యము, ఎత్తుగడల రాహిత్యము లోపం వల్ల ఇక అయిపోయింది. ఇప్పుడు ఏం అయిపోయింది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం రాదన్నట్టే అయిపోయింది. ఎప్పుడైతే కవిత అరెస్ట్ తోటి ఒక ఎండుకు వచ్చిందో ఇంక అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇంకేమైనా ఉన్నదా? ఏమున్నది అక్కో అని పాటలు పాడుకోవాల్సింది ఏం లేదుగా. ఏమున్నది ఆడ? ఏమున్నది చెప్పు. 23వ తారీఖు నాడు ఆమెను ఇంట్రాగేషన్ అయిపోయి తీసుకొచ్చిన తర్వాత ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో చూడండి. దేనికి సంబంధించిన వాస్తవాలు? ఈ లిక్కర్ స్కామ్ రూపంలో ఉండి బీజేపీ ఏదైతే ఎవరెవరిని దెబ్బ కొట్టాలనుకుందో అన్నిటి బయటికి తెస్తారు. ఫస్ట్
కేజ్రీవాల్ మీద పడుతుంది ఫస్ట్ దెబ్బ. ఉమ్. అయిపోయిన తర్వాత ఇప్పుడే డీలా పడిపోయారు కదా, ఉన్నారా? ఎవడి వాడు అసలు ఆ, ఈ- ఈ రాత్రి వరకు ఒక పార్టీలో ఉంటాడు, తెల్లారేసరికి మీడియాలో చూడాల్సి వస్తుంది ఎవడు ఏ పార్టీలో ఉన్నాడో అర్థమవుతలేదు. ఎవడు ఎక్కడో కప్పుకుంటాడో, ఎవడు ఎక్కడ ఉంటాడో, ఎవడు ఎవరి పక్కన ఉంటాడో, అసలు వాళ్ళ భార్యలకు కూడా చెప్తున్నాడో లేదో నా డౌటే. 10 ఏళ్లలో చాలా మార్పు, చాలా మంది చాలా పార్టీ అటు ఇటు 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 అటు మారిపోయినారు. 10 ఏళ్లలో జరిగినటువంటి మార్పు 100 రోజుల్లో జరుగుతుంది ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఏముందన్న ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళు సరే జాగ్రత్త పడదాం, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరినీ బీజేపీ వైపు పోకుండా మనం జాగ్రత్త పడదాం అనుకుంటున్నారు. కానీ ఏముంటుందన్న, ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ తెల్లారి బీజేపీలో పోడా? ఇవాళ కాంగ్రెస్లో ఉన్న మంత్రులు రేపు పోతలేరా? పోరా? మనం బయట చూస్తలేమా? అంటే బయట గేట్లు ఎత్తింది ఇటువైపు రానికి అటువైపు పోకుండా. ఎన్ని రోజులు ఉంటాయి గేట్లు ఎత్తుతావు? నువ్వేమన్నా తాళాలు ఎత్తావా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు మనకి, మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ కాదు, బంగారం రూపంలో ఉన్న మనకి హాత్ కడీలు వేసిండని చెప్పిన నేను. ఇనుప కడీలు పోయి హాత్ కడీలు బంగారు కడీలు వచ్చినాయి. ఇనుప కడీలో కరగదీయవచ్చు తొందరగా, బంగారం దాన్ని చేయలేము. ఇవాళ బంగారం కడీలు వేసినటువంటి బీఆర్ఎస్లోనే ఎవడు ఉంటలేడు. దీంట్లో ఉంటాడా? కాంగ్రెస్లో ఉంటాడా? ఎవరుంటారన్నా రేపు ఎవరుంటారు చెప్పండి? అవును. అంటే మీరు నాకు అర్థం కావట్లేదు, ఈ మొత్తం అంత అస్థిరత సంక్షోభం వైపు రాజకీయాలు వెళ్తున్నాయి. ఇప్పుడు మనకు అదే కదా కనపడేది. ఎవడు దీంట్లో ఏమన్నా నీతి నియమము పద్ధతి విలువలు ఏమన్నా ఉన్నాయంటారా? ఎక్కడున్నాయి చెప్పు? ప్రొఫెసర్లు, సీతారాం నాయక్ ప్రొఫెసర్, చదువుకున్నాడు, విద్యార్థులకు విద్యాబోధన చేసినోడు, ఎవడో రాజకీయ నాయకు పుట్టుకతో రాజకీయాల్లో ఉండి పెరిగినోడే వాడేదో తప్పులు చేస్తాడు అనుకుంటాం. ఇవాళ ఎవడైనా ప్రొఫెసర్లు అదే పని చేయబట్టి లెక్చరర్లు, జర్నలిస్టులు, లాయర్లు, డాక్టర్లు, బుద్ధిజీవులు అంటోళ్ళు ఎవడైనా ఏ పార్టీలో ఎవడైనా ఉంటాడా? విలువలతో ఉంటాడా? ఒక్క పార్టీకి ఒక జెండాకి ఎవడైనా కట్టుబడి ఉంటాడా? ఎవడుంటాడు చెప్పు? నాకున్న అవగాహన ప్రకారము పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా మోడీ గారు, అమిత్ షా వాళ్ళ నాయకత్వంలో మళ్ళీ 3వసారి ప్రభుత్వం కేంద్రంలో వస్తే భారతదేశంలో పెను మార్పులు వస్తాయి. ఒక భయంకరమైనటువంటి రోజులు మనం చూడబోతాం. మనం ఎప్పుడో చిన్నప్పుడు 1919-22 మధ్య ప్రపంచంలో ఫాసిజాన్ని చూసినాం, ఓ ముస్సోలిని, ఒక హిట్లర్ రూపంలో చూసినాం అని మనం పుస్తకాలు చదువుకున్నాం, సోషల్ స్టడీస్ పుస్తకాల్లో. కానీ భారతదేశంలో మళ్ళీ అటువంటి ఫాసిజం రాబోతున్నది. అంత దారుణంగా భయంకరంగా వస్తుంది చూడండి మీరు, మామూలు రూపంలో ఉండదు ఇక్కడ. అరే వాడు ఒకవైపు కర్ణాటక ఎంపీ మొన్న సిట్టింగ్ ఎంపీ ఏం చెప్పిండు? రాజ్యాంగాన్ని మారుస్తాం. మరి ఏముందన్న, ఇది ఒక యాంకర్ రూపంలో ఉన్న బుచ్చన చెప్పలే, ఒక ఉద్యమకారుడు పక్కన అన్న నేను ఉద్యమకారుడు అని బంద్ చేసుకున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యమకారుడు అన్న తర్వాత, రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు అన్న తర్వాత, ఇన్నయ్య కూడా ఉద్యమకారుడు అంటే వానంత పిచ్చోడు మూర్ఖుడు ఇంకో లేడు. నేను ఉద్యమకారుడు కాదు, నేను ఒక తెలంగాణ పిచ్చోడిని అంతే. ఇక అంతకు మించి నన్ను ఉద్యమకారుడు అనకుర్రి, నువ్వు తెలంగాణ పిచ్చోడు అనే సంప్రదించండి. ఎవడు ఉద్యమకారుడు అన్న? కొండ సురేఖ కూడా ఉద్యమకారునట, సీతక్క ఉద్యమకారునట. గతంలో సీతక్క ఉద్యమకారిని. నువ్వు టీడీపీలో పోయిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఏమున్నది? ఎవరు పడితే వాళ్ళు ఉద్యమకారులు అని బ్రాండ్లు వేసుకున్న తర్వాత ఉత్తమ్ రెడ్డి అదేనట, కోమటిరెడ్డి అదేనట, పొంగులేటి ఉద్యమాలు చేసి సరే మిగతా ఏం ఉద్యమం చేసి నాకు తెలియదు. మీరు చెప్పాలా? మీరే అంటారు, మీడియాలో చదువుతారు, నేను టీవీలలో చెప్తాను, రాస్తాను. ఏ ఉద్యమకారుడు ఎక్కడ? చెప్పాలా? నాకైతే తెలంగాణ ఉద్యమంలో పొంగులేటి ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో కనబడలేదు. ఎక్కడ ఏ రోజు నేను అన్నట్టు చూడలేను. ఏ డేట్ లైన్లో ఇన్నేళ్ళలో ఎక్కడ 2001 నుంచి అనుకుందాం, ఈ 20-22 ఏళ్ళలో ఎక్కడ లేరు. మరి వారు మరి అది ఎట్లా ఉద్యమకారుడు అయిండో, తెలంగాణకి ఆయన ఎట్లా గొప్ప వ్యక్తి అయిండో మరి నాకైతే అర్థమవుతుంది. అంటే వారికి ఉన్న మరి ఏమంటారు దాతృత్వ కార్యక్రమాలు చేయడం వలన ఖమ్మం జిల్లాలో పేరు వచ్చిందో నాకు ఏముందన్న, సిఎస్ఆర్ రూపంలో ఉన్న ఇప్పుడు పెట్టుబడిదారులకి సిఎస్ఆర్ పథకం ఉంటుంది,
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిందే. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెట్టాల్సిందే. 500 కోట్ల టర్న్ ఓవర్ దాటినటువంటి ప్రతి పెట్టుబడిదారుడు 2% ఇవ్వాలి, ఇలా ప్రాఫిట్లోంచి ఇవ్వాల్సిందే. అది ఇచ్చి కూడా వాడు యశోదవాడు గట్ట చెప్పినట్టే ఉన్నది. యశోదవాడు కూడా నేను కూడా సేవ చేస్తున్నాడు. ఒరియమ్మ మీరు కూడా సేవ చేస్తే ఇక మీలాంటి మాలాంటి వాళ్ళు అందరం ఏం చేయాలి? ఇక ఆ పేర్లేమో మార్చుకోవాలి. ఇక ఇప్పుడు దీంట్లో పొంగులేటి కూడా మీకు పరిచయమే కదా? పరిచయమేనా? పరిచయం. ఎందుకు పరిచయం? బాగా మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడు, అందరితో మరి మాట్లాడు. ఈ విషయం చెప్పినా మరి తెలంగాణలో ఇట్లా ఉంది, మరి గవర్నమెంట్ సంగతి ఏంటంటే చర్చ మీ దగ్గర మాట్లాడిందా? నేను ఆయనకి ఎందుకు చెప్తా? ఈ ఇంటర్వ్యూ ద్వారా చూస్తారు కదా. అదే నన్ను తీసుకుపోయి దొంగకు తాళం వేయమంటావా? ఇప్పుడు మాట్లాడారు కదా మీరు, ఇప్పుడు ఆల్రెడీ ఆన్ రికార్డే మాట్లాడుతున్నా. నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏ విషయం మీద మాట్లాడుతున్నానో చాలా స్పష్టతతో మాట్లాడతాను. నేనేమి సరే కొంతమందికి ఇది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఊహాజేతం మనం నేను కూడా చూస్తున్నా. మన తొలి విలువలో వచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ చదివినా నేను. ఎవరు ఏమంటారు కదా, ఏమంటారు వీళ్ళని, ఏదో ట్రోల్ చేసేవాళ్ళ కాదన్న ఏదో చెప్తారు చూడు ముందు, జ్యోతిష్యుడు. ఇన్నా ఏమన్నా జ్యోతిష్యుడా అంటే జ్యోతిష్యుడు ఏమన్నా ఎక్కడి నుంచి ఊడిపడ్డా? జ్యోతిష్కులు చెప్పిండ్రు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పిండు. మరి జ్యోతిష్కుడు చెప్పింది గొప్ప కరెక్ట్ అయిందా? మేము చెప్పింది కరెక్ట్ అయిందా? నేను 2018లో కూడా చెప్పిన కేసీఆర్ని ఈసారి పడగొట్టలేమని అప్పుడు కూడా చెప్పిన. కానీ నేను అప్పుడు టీజేఎస్లో ఉన్నా. కోదండరామ్కి చెప్పిన మనం ఏం చేయలేము, ఇదంతా ఉత్త పని, మనం ఏం చేయడానికి ఆస్కారం లేదు. ఎప్పుడు కూడా రాజకీయాలని మనం స్పష్టతతోటి అంచనా వేయకుండా కొన్నిసార్లు మనం ప్రజలకి కొన్ని రకాల విషయాలు చెప్తాం. కానీ మన అంతరాత్మకైతే వాస్తవాలు తెలియాలి కదా. ఇవాళ మేము చెప్పేది ఏదో అభూత కల్పన కాదు, లేకపోతే ఎవరి మీద కోపం కాదు. నేను రాజ్యాంగాన్ని నమ్ముతా, చట్టాలను నమ్ముతా, చట్టబద్ధ పాలన ఉండాలనుకుంటా. కానీ రాజకీయాలు లేవు, చట్టాలు లేవు, న్యాయాలు లేవు, రాజ్యాంగం లేదు. మనం ఇవాళ అనుకున్నటువంటి జరుగుతలేదు అది. కాబట్టి ఏంది, నా వాస్తవంగా చెప్పాలంటే ఆగస్టు తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని చెప్పడానికి నాకు కూడా బాధ ఉంది. కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే మోసం చేసిన వాళ్ళమైతాం. రాబోయే 1 సంవత్సర కాలంలో ఏం జరుగుతుందో చెప్పకపోతే మీకు తెలుసు, నేను 2003 నుంచి నేను ఎంతో కొంత బయట ఓపెన్గా మాట్లాడకున్నా కేసీఆర్ ఏందో మీలాంటి వాళ్ళకి కూడా చెప్పిన. నేను ఢిల్లీలో మనం కూర్చున్నప్పుడు కూడా చెప్పిన, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ బయటికి చెప్పలే. ఎందుకు? తెలంగాణ వచ్చేదాకా నోరు మూసుకొని ఉందాం అనే ఉద్దేశంతో తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడదామని ఉన్నాం. నేను కూడా ఇప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి నాకు ఇప్పుడు కాదు తెలియడం. నేను ఈ 100 రోజుల వరకు కూడా ఎందుకు ఆగినా బాగుండదు, మంచిగా ఉండదు, మాట్లాడితే మనం మొదట్లోనే మాట్లాడితే బాగుండదు అనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు మాట్లాడలే, 100 రోజుల వరకు కూడా మాట్లాడలే. కానీ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే, రాబోయే ప్రమాదాన్ని మనం హెచ్చరిక చేయకపోతే, వాస్తవాలను మనం బయటికి చెప్పకపోతే, అది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొంతమందికి ఆ రేవంత్ రెడ్డి బాగా మూర్ఖంగా ఫాలో అయ్యే వాళ్ళకి ఇష్టం లేదు. లేకపోతే పెను మార్పులు వస్తాయంటాడు, బీజేపీ మీద ఆరోపణలు చేస్తుండడు, మోడీ అమిత్ షాలు రేపు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతారని ఇప్పుడే చెప్తున్నాడు. చెప్పడం వల్ల బీజేపీ మీద అబద్ధాలు ఇస్తుండు అని వాళ్ళు కొంతమంది నా మీద గరుగురుగా ఉన్నారు. కానీ ఏది ఏమైనా అమాయకులైన తెలంగాణ ప్రజలకి, నోరు లేని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ భవిష్యత్తే మారిపోతుందని ఆశించిన ప్రజలకి, 2000 పైగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి, లక్షలాది మంది తెలంగాణ కోసం ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు, పదవులను పోగొట్టుకున్న వాళ్ళు, విద్యను పోగొట్టుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు, అనేక రకాల నష్టాలు గురైనటువంటి వాళ్ళు తెలంగాణలో భవిష్యత్తు ఏందో మనకు అర్థం కాకపోతే, ఇటువంటి పెట్టుబడిదారులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు వాళ్ళు రాజకీయాలను శాసిస్తున్నప్పుడు ఆ వాస్తవాలను చెప్పకపోతే, వెన్నుపోటుదారులని మనం సమాజం ముందు పెట్టకపోతే, ఒక రకంగా మనం ఒకటి చెప్తారు పెద్దలు,
నోరుండి వాస్తవాలని మాట్లాడకపోతే మనం కూడా నేరస్తులమవుతాం. నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి మాట్లాడని ప్రతి వాడు కూడా నేరస్తుడే అవుతాడు. వాస్తవాలు తెలిసినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత మనది. మనమేమో రొడ్డకొట్టుడు కొడతలేము. మనం కానీ మీరు బట్టగాల్చి మీ చేస్తున్నారు ఎందుకు అనకూడదు? ఒకవేళ మీరు అదే అనుకుంటే, ఒకవేళ అదే వాస్తవం అయితే, ఒకవేళ నేను అదే అంటున్నా కదా, ఒకవేళ ఇప్పుడున్నటువంటి రాబోయే ప్రమాదాన్ని, ఇప్పుడు మనము బస్ ఎక్కుతామన్నా, బస్ ఎక్కినప్పుడు డ్రైవరు ఏదో ప్రమాదానికి గురి చేసే పరిస్థితి ఉందని అనుకున్నప్పుడు పోయి మనం చెప్తాం. మనం పోయి కావాలంటే టెస్ట్ చేస్తాం. వీడు తాగి ఉన్నాడా, వీడు మంచిగా ఉన్నాడా లేడా టెస్ట్ కూడా చేస్తాం అని చెప్తాం. ఇంత స్పీడ్ పోకు, లిమిట్లో పో, 80 దాటకు 90 దాటకు అని చెప్తాం. అయినా ఓవర్ స్పీడ్ పోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ప్రమాదం జరిగిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పు? ఏం చేయలేము. కానీ ఇప్పుడు డ్రైవర్ చేస్తే డ్రైవర్ వెనక సీట్లో ఉన్నప్పుడు చెప్తున్నాను మీరు. నేను వెనక సీట్లో లేను, బస్సులో ఉన్నా, నేను మీరు సమాజంలో ఉన్నా. నేను ఎవరైతే ప్రభుత్వాన్ని పడగొడుతాను అంటున్నారో ఆయన డ్రైవర్ సీట్లో లేడు, వెనక సీట్లో ఉన్నాడు కదా. అయితే ఏంది? బ్యాక్ సీట్లో ఉంటే ఏంది? ఇలా ఆయన మీరు బయట పోయి చూడండి, ఏమని చెప్పుకుంటాడు ఆయన. ఇప్పటి నుంచే ఆఫీసర్లను పోయి అడగండి. ఆయన ఇప్పుడు నేను చెప్పడం కాదు, మీడియాలోనే ఆయన చెప్పుకున్నాడా, నెంబర్ 2 అని చెప్పుకున్నాడు, బహిరంగంగా నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. ఇండైరెక్ట్గా ఏం చెప్పుకుంటాడో ఒకసారి కొంత ఆఫీసర్లకు చెప్తున్నాడా? మీరు పోయి అడగండి, తెలుసుకోండి. తర్వాత జర్నలిజం అంటేనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. అట్లా చెప్పుకుంటున్నాడా? అంత ఉంటుందా? అంత సాహసం అది అన్నా. నేను ఇప్పుడు చెప్పిన తప్పకుండా 30 రోజులు గడువిస్తున్నా. 30 రోజుల తర్వాత వాస్తవం అవాస్తవం మీరు చెప్పండి. ఒకవేళ మీ ఇన్వెస్టిగేషన్లు తేలేకపోతే అప్పుడు నేను పేర్లతో సహా చెప్తా, ఎవరు చెప్పిన పేర్లు చెప్తా. పని చేద్దాం. ఇవాళ ఇంటర్వ్యూ ఇది. మీరు ఆగస్టు వరకు గడువు అన్నారు కదా, ఆగస్టు వరకు ప్రభుత్వంలో ఉండదు ప్రభుత్వం అనేది మీరు అంటున్న మాట, మీకున్న సమాచారం దాంతో. మరి ఈ విషయాలన్నీ రేవంత్ రెడ్డి చెప్పారా? ఇట్లా ఉంది మరి వ్యవహారం జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, నేను డిసెంబర్ నుంచి కాలు బల్పం కట్టుకొని రాబోయే ప్రమాదాన్ని మార్చి అని చెప్పకుండా మీరు 2-3 నెలల తర్వాత జరగబోయే ప్రమాదం భయంకరంగా ఉంటుందని నేను బీఆర్ఎస్ వాళ్ళు ఇండ్లకు పోయి చెప్పిన, ఫోన్లు చేసి చెప్పిన. నేను పేర్లు కూడా చెప్తా. బీఆర్ఎస్లో ఎవరితో మాట్లాడినావు, దాసో శ్రవంతో మాట్లాడినా, మన వి ప్రకాష్తో మాట్లాడినా, దేశపతి శ్రీనివాస్తో మాట్లాడినా, నా దేవి ప్రసాద్తో మాట్లాడినా, నందిని సిద్ధారెడ్డితో మాట్లాడినా, పల్ల రాజేశ్వరరెడ్డితో మాట్లాడినా, వినోద్ కుమార్ తోటి అయితే గంటల కొద్ది మాట్లాడినా కూర్చొని. అట్లే కాంగ్రెస్ వాళ్ళతో కూడా చెప్పిన, అందరితోటి. ఏది ఇవాళ ఇంత పరిస్థితి వస్తుంటే అని ఇవాళ చూడండి, మీరు ఈ రాష్ట్రంలో మీరు రేపు ఎప్పుడు జూన్ 4వ తేదీ ఫలితాలు, జూన్ 4వ తేదీ కదా మన పోలింగ్, మే 13 కదా, మే 13 నాడు పోలింగ్, జూన్ 4వ తేదీ నాడు ఫలితాలు. జూన్ 4వ తారీఖు ఫలితాల రోజు ఇప్పుడు గనుక వీళ్ళు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు గనుక వాళ్ళ వ్యూహెత్తులు సక్రమంగా వాళ్ళ పద్ధతి ప్రకారం పోకపోతే మీలాంటి వాళ్ళను మాలాంటి వాళ్ళను ఇంకా తెలంగాణలో ఉన్న చాలామంది ఉన్నారు. మనమేం పెద్ద గొప్పలం కాదు. రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, అనేక మంది అనేక రంగాల్లో గొప్ప గొప్ప ప్రావీణ్యత ఉన్న వాళ్ళని వాళ్ళని పిలుచుకొని మాట్లాడి రాబోయే ప్రమాదాన్ని కనుక వీళ్ళు నివారించుకోవడానికి ఇప్పటి నుంచైనా చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేస్తే అన్న. ఇప్పుడు తుఫాను వస్తుందన్న, భయంకరమైన తుఫాను వస్తున్నది. మనం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం జాగ్రత్తలు పడతాం. పడాలా వద్దా? మా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తా, నా గల్లీకి వచ్చిన తర్వాత చూస్తా, మా వాడకు వచ్చిన తర్వాత చూస్తా. ఒకవేళ వచ్చినా నాది ఆర్సీసీ కన్స్ట్రక్షన్ నాది, ఏగా పూరిగూడు చోడో పెంకుటిల్లోడో వాడేమవుతుంది కానీ లేపు నాకేమవుతుంది అని అనుకుని మూర్ఖులు లేరంటవా? నేనేమంటున్నా, మూర్ఖత్వం వద్దంటున్నా, అహంభావం వద్దు. ఇవన్నీ గుర్తుపట్టలేదంటావా? ఏది అన్న, మీరు కేసీఆర్ గురించి కూడా గట్లే అన్నారు. కేసీఆర్ గురించి మీరు అనకపోవచ్చు. జర్నలిస్టులు చాలామంది కూడా గిట్టనే అన్నారు. యాంకర్ నన్ను ప్రశ్నించినప్పుడు, కేసీఆర్ని కొట్టే దమ్మున్న, ధైర్యం ఉన్న, శక్తి ఉన్న నాయకుడు పుట్టిండంటారా అని కూడా అడిగాడు. పుట్టిండంటాడా అని అడిగారు నన్ను. ఉండడా కాదు, అటువంటి వాడు పుట్టిండంటాడా అని కూడా అడిగారు. ఏమైంది? ప్రజలు గొప్పలు. కాబట్టి నేనేం చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే, ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చుకోవాలంటే
తెలంగాణ అమరుల త్యాగాల యొక్క కనీసం వాళ్ళని ఏమన్నా మనం కీర్తి కిరీటాలు చూసుకోవాలంటే రాబోయే ప్రమాదాన్ని మనం నివారించుకోకపోతే మరి బీజేపీ వస్తే ఉద్యమాకాంక్ష నెరవేరవా, తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరవా అని మీరు అడుగుతారు కావచ్చు. అవును అవును మీరు అడుగుతారు కావచ్చు. కానీ వాళ్ళ ఎజెండా వేరు. అది భారతదేశ ఎజెండా, ఒక్క రాష్ట్రాల ఎజెండా కాదు. ఆ భారతదేశ మనం ఎందుకు కాంగ్రెస్ను కూడా మనం ఒక స్థాయిలో మనం దగ్గర తీసినాం, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని. కనీసం వాళ్ళకు కన్సర్న్ ఉంటుందని. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన పార్టీ. తెలంగాణ టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే వాళ్ళు విదర్భ తెలంగాణ కోసం వాళ్ళొక కమిషన్ వేసిండ్రు, ఓరా కమిటీ వేసిండ్రు. నేను జయశంకరు, నంది ఎల్లయ్య, తర్వాత చనిపోయిన జనార్దన్ రావుని, ఈయన ఎవరు పొన్నా లక్ష్మయ్య మమ్మల్ని ఢిల్లీ తీసుకుపోయిండు. తెలంగాణ గురించి కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీస్లో 1999లో మొట్టమొదటిసారి మేము మాట్లాడినాం. మాకు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల మాకు ఒక కన్సర్న్ ఉన్నది. వీళ్ళకి ఏదో ఒక ఆలోచన ఉంది తెలంగాణ విషయంలో ఉందని అనుకున్నాం. ఒక ఓటు రెండు రాష్ట్రాల కాకినాడ తీర్మానం కంటే బీజేపీ జంట ముందే వాళ్ళు ఓరా కమిటీ వేసిండ్రు. కాబట్టి కాంగ్రెస్తో మా జర్నీ ఇప్పుడే కాదు, ఇదేదో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాదు. కానీ ఒకవేళ పరిస్థితులు నాకుంటే డౌట్, మళ్ళీ లాజిక్స్ ఇక్కడ కుదరట్లేదు. అదే అనేది 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఉన్నారు. పొంగులేటి శిబిరం ఎంతమంది ఉంటారు అనుకుంటే? నాకున్న బలమైన అంకె, నేను కూర్చోమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తారు, అర్ధరాత్రి కూడా భార్య పిల్లలకు చెప్పకుండా కూడా లేచి వస్తారు అనే అటువంటి వాళ్ళు 12 మంది ఉండని ఆయన పైకి ఆయన చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాడు. 12 మంది పొంగులేటి చెప్పాల్సిన వాళ్ళు అంటే ఎవరో మరి వాళ్ళు ఎవరు ఉంటాయి సార్, ఎవరు తెలియదు. ఓకే అనుకుందాం. మరి ఈ 12 మందితో ప్రభుత్వాన్ని పడగొడతారా? పడగొట్టాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమందితో పడగొట్టాడు? నెంబర్ 7 ఉంది. పడగొట్టిన ఆలోచన లేదట ఫస్ట్. అసలు అది ఎట్లా? అదేంది వైస్రాయ్ హోటల్ ఇప్పటికి చెక్కు చేరలేదు. వైస్రాయ్లో ప్రారంభమైనాడు. ఎంతమంది ఉన్నారు మీరు అప్పుడు జర్నలిజంలో? అంటే అప్పుడు ఆ తర్వాత మెల్లిమెల్లకి వస్తున్నాం కొత్తలా. ఆ రోజున వాళ్ళు 5-10 మంది, ఆ తర్వాత సంఖ్య 80కి 90కి పెరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు చూసినారు కదా, 6 నెలల్లో 9 ఏళ్లలో రాని వాళ్ళు ఆ లాస్ట్ 6 నెలల్లో వచ్చినా రాలేదా? ఒక వాతావరణం క్రియేట్ అయిన తర్వాత వివేక్ వచ్చిండా, పొంగులేటి వచ్చిండా, జూపల్లి వచ్చిండా, ఇంకెవరెవరు చాలామంది వచ్చింది కదా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు. ఈయన హనుమంతరావు ఎప్పుడు వచ్చిండు అన్న? హనుమంతరావు కొడుకు ఎప్పుడు వచ్చిండు? ఇట్లా చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎప్పుడు వచ్చిండు? ఎమ్మెల్యే అయింది కదా. తర్వాత ఇది కరెక్టే. కానీ రాజకీయాలలో ప్రజలు ఈ మార్పులు గమనించరంటారా? ప్రజల వైపు నుంచి రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు? ఇదే జరిగితే కనుక, ప్రభుత్వం పడిపోతే కనుక, మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడితే కనుక ప్రజల వైపు నుంచి ఈ రియాక్షన్ ఎట్లా ఉండవచ్చు? అంటే వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నది ఎప్పుడైతే 1984లో ఎన్టీఆర్ని నాదెండ్ల భాస్కరరావు శ్రీనివాసరెడ్డి రూపంలో కూలగొట్టినప్పుడు ఉన్నటువంటి సమాజంలో చలనం, అటువంటి ఒక ఉద్యమాల ప్రేరణ, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే ఆ శక్తులు, ఆ సంఘాలు, ఆ శ్రేణులు ఇప్పుడు లేరు. మిడిల్ క్లాస్ ఎప్పుడైతే పెరిగిందో సమాజంలో, మిడిల్ క్లాస్ అంటేనే అవకాశవాదంతో కూడి ఉంటారు. ఇవాళ మీరు నేను అవకాశవాదంలో ఉన్నాం. అప్పుడప్పుడు ఏదో మనలో చలనం వచ్చి అరే ఇట్లనా అట్లనా అని మళ్ళీ మనం కన్ను నలుచుకొని అరే ఇట్లా చేస్తే తప్పు, అట్లా చేస్తే తప్పు అంటున్నాం. కానీ పొద్దున్న లేచిన కాంచి మిడిల్ క్లాస్ అంతా భారతదేశంలో ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో మిడిల్ క్లాస్ పెరిగింది. మిడిల్ క్లాస్ పెరిగిన తర్వాత అవకాశవాదం పెరిగింది. గతంలో చాలా వాదాలు ఉండేవి, మీకు కూడా తెలుసు. కులవాదం అని ఉండేది, మతవాదం అని ఉండేది, అతివాదం ఉండేది, మితవాదం ఉండేది, భౌతికవాదం ఉండేది, భావవాదం ఉండేది. ఇవాళ అన్ని వాదాలు పోయినాయి, అవకాశవాదమే రాజ్యం వెళ్తున్నది. కులవాదం ఉన్నదా? మతవాదం ఉన్నదా? అసలు చర్చ కూడా నిజమే. అసలు ఏ వాదాలు ఎక్కడ కనిపిస్తలేదు, ఎక్కడ ఏ కోశాలు ఎక్కడ భూతందం వెంట దొరుకుతలేవు. అవకాశవాదం రాజ్యం వెళ్తున్నది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 10 సీట్లు రావచ్చని నిన్న మన వచ్చిన సర్వేలు, బీజేపీకి 4-5 అని వస్తున్నాయి.
అన్న మీరన్న లెక్కల ప్రకారమే జరగాలంటే చాలా మార్పులు రావాలి ఈ నెల 2 నెలల్లో. ఎందుకంటే మే 13 పోలింగు. మే 13 అంటే ఇవాళ ఎంత 19 మార్చి మార్చి ఏప్రిల్ అంతే ఒకటే నెల మధ్యలో ఉన్నది. సుమారు దాదాపుగా 50 రోజులు ఉన్నది. 50 రోజుల్లో కనీసం 30 రోజుల్లో కనుక వాళ్ళు పెనుమార్పులు చేసుకొని శత్రువు మిత్రువు అయ్యి ప్రధాన శత్రువుని కొట్టడానికి అప్రజాస్వామిక అప్రధాన శత్రువులంతా కలవాలి. అంటే ఎవరు కేసీఆర్ బీఆర్ఎస్ కలవాలి, ఇక్కడ కాంగ్రెస్ అందరు కలవాలి. అందరు కలవాలి. వాళ్ళిద్దరే కాదు, సమాజంలో ఉన్న అనేక శక్తులు వ్యక్తులు శ్రేణులు ఉన్నాయి. అనేక పార్టీల రూపంలో, సంఘాల రూపంలో, సమాజంలో అనేక కులాల రూపంలో ఉన్నాయా, మతాల రూపంలో ఉన్నాయా, అనేక సిద్ధాంతాల రూపంలో ఉన్నాయా, అనేక ఉన్నాయి కదా. ఎప్పుడు కూడా ఒక ప్రధాన శత్రువుని, ఒక ప్రధాన మనకు నష్టం చేస్తారు అనుకున్న వాడిని మనం ఒంటరి వాడిని చేయకపోతే మనం నష్టపోతామనే అవగాహన రానంతకాలం మనకి ఇంతే అవుతాం. ఇప్పుడు ఏమైందన్న చూడండి, మనం చూస్తున్నాం కదా, కులాలు విడిపోయినాయా, కులాల్లో ఉన్న ఉపకులాలు విడిపోయినాయా, ఎవరైనా కలిసి పలకరించుకుంటానరా? 1000 మంది కూడా పక్కన పెట్టు, వీడు మీటింగ్ పిలిస్తే వాడు పోడు, వాడు మీటింగ్ పిలిస్తే వీడు రాడు. ఇది ఒక దశనేమో మరి పెద్ద మార్పుకు ముందేమన్నా. కాబట్టి మనువాదం కోరుకున్నది ఇదే. ఏ మనువాదం అయితే ఏదైతే కోరుకున్నదో కులాలను విభజించాలి, ఉపకులాలను విభజించాలి, ఎవ్వని కానికుండా చేయాలి అనేదైతే కోరుకున్నదో ఇవాళ మనందరం అదే చేసి పెట్టినాము. దీంట్లో మనందరం తప్పే చేసినాం, మనం కూడా ఒప్పుకోవాలా. మనం ఇంకా విర్రవిగుడు తనం వద్దు. మనం తప్పు చేసినామని ఒప్పుకున్నోడు గొప్పోడు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత మనం వాస్తవాలు మొదటి రోజు నుంచి మాట్లాడకపోవడం, తెలంగాణ వచ్చేదాకా కేసీఆర్ గురించి మనం మాట్లాడలే. ఆయన గురించి అన్ని గొప్పగానే చెప్పినాం, కీర్తి కిరీటాలకు మనం చూపించినాం. సోనియా గాంధీని తిడితే కూడా మనం మెచ్చుకున్నాం. బజారు కీర్తి అన్నాము, ఓ ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ మనకు చాలా ఇనసొప్పుగా ఉన్నాయి. ఆ రోజు బూతులు తిడితే కూడా ఇనసొప్పుగా ఉన్నాయి ఆ రోజు. కానీ వాస్తవాలని మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకపోతే సమాజంలో రేపు 2000 జూన్ తర్వాత 24 జూన్ తర్వాత రాబోయే ప్రమాదం భారతదేశానికి మనం కనుక ఇప్పటి నుంచి మాట్లాడకపోతే కొంత వినడానికి చూసే వాళ్ళకి మీరు అన్నట్టు జ్యోతిష్యం అనిపించవచ్చు, అభూత కల్పన అనిపించవచ్చు, మూర్ఖత్వం అనిపించవచ్చు, పిచ్చోడు అనుకోవచ్చు. నేను అందుకనే అంటున్నా, నేను మొదటి నుంచి చెప్పిన 1997లోనే చెప్పిన, నేను తెలంగాణ పిచ్చోడే సమాజాన్ని మారుస్తాడన్నా. బుద్ధిజీవులు ఎవరు చేయరు. మీరు తెలంగాణ నిజంగానే తిరిగి దానికి ఉంది. మీరు ఉద్యమకారులని మేమంటే మీరు పదం మీరు అంటున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగిన ఒకనొక మార్పు, ఆ మార్పును ముందు కేసీఆర్ ఎందుకు ఓడిపోయినారో వాళ్ళు సరిగా రివ్యూ చేసుకుంటున్నారా? చేసుకుంటే ఇట్లా ఎందుకు ఉంటుందన్న? గెలిచిన ఆయన చేసుకుంటలేడు, ఓడిన ఆయన చేసుకుంటలేడు, అది వచ్చింది బాధ. గెలిచిన ఆయన ఏం చేసుకోవాలి? గెలిచిన ఆయన కూడా చేసుకోవాలి. నేను ఎట్లా గెలిచినా, ఏ కారణం వల్ల గెలిచినా, ఏ మాటల వల్ల గెలిచినా, ఏ నమ్మకాల వల్ల గెలిచినా, ఏ ఆకాంక్షల వల్ల గెలిచినా ఆయన రివ్యూ చేసుకోవాలి, పిలుచుకోవాలి అందరినీ. ఓడిన ఆయన నేను ఇట్లా ఓడిపోయినా అని చేసుకోవాలా? దేనివల్ల ఓడిపోయినా రివ్యూ చేసుకున్నారు కదా. గవేం రివ్యూలు అన్న, భజన పనులు ఆడ ఒత్తిడి, జిందాబాదులు, మూర్దాబాదులు, భజన చేసే మధ్యాహ్నం పెట్టిన భోజనం తింటుంది పోతుంది. ఏమున్నది ఆడ? 50 పైరవులు ఉంటే మాట్లాడుకుంటుంది, పదవుల కోసం మాట్లాడుకుంటారు పోతుంది. అవి రివ్యూలా? అయ్యా అన్న రివ్యూలు అంటే అవి రివ్యూలు కాదు. ముఖస్థుతి రివ్యూలు వద్దన్నా. ఇప్పుడు నేను చెప్తున్నా, బహిరంగంగా చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, మేము కూడా తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఎప్పటికప్పుడు విషయాలు చెప్పడంలో పొరపాటు చేసినాము అని మేము ఓపెన్గా ఒప్పుకుంటున్నా. ఒప్పుకోవడం తప్పే ఉందన్నా. అంటే ఒప్పుకుని చెప్తున్నారు కదా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్ళొచ్చు, ఎక్కడ ఆగొచ్చు, ఏ మార్పు ఉండొచ్చు. వెన్నుపోటు రాజకీయాలకే ఇవాళ పట్టం కట్టే పరిస్థితి వస్తున్నది. ఈ వెన్నుపోటు రాజకీయాలను గనుక మీరు అన్నట్టు మరి ప్రజల్లో చలనం లేదా, ప్రజల్లో తిరుగుబాటు రాదా, ప్రజలు గనుక మరి ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కదా. రాదనుకున్న తెలంగాణ తెచ్చుకున్నాం, ఓడగొట్టలేమనుకున్న కేసీఆర్ని ఓడగొట్టగలిగినాం. ఇవైతే మన కళ్ళ ముందు నిజాముని
వెళ్ళగొట్టినవా నిజాం పాలన మనం అంతమంది ఇచ్చినావా అని పక్కన మనం ఎవరో మన తరం చూడలే. మన తరం అయితే ఈ రెండు చూసినాయి కదా. రాదనుకున్న తెలంగాణ నవ్వుల పాలైన తెలంగాణ, అది మిరాకిల్ తెలంగాణ రావడం. భారతదేశ చిత్రపటంలో ఒక రాష్ట్రం తెలంగాణ అనే రాష్ట్రం చూడలేమనుకున్న దాన్ని తెచ్చినవా అన్న మీకు తెలుసు కదా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఏదైతే తెలంగాణ శాసనసభలో తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని యనమల రామకృష్ణుడు ఆ రోజున్న స్పీకర్ ప్రతిభా భారతి రూలింగ్ ఇచ్చారు. ఇవాళ మనం ఉన్నామా, వాళ్ళు ఉన్నారా కదా? సాధించినమా లేదా? ప్రజలు తలుచుకుంటే ఏదైనా అయితే మీరు అన్నట్టు మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో, ఇప్పుడు ప్రజల్లో చరణం లేదా, ప్రజలు తిరుగుబాటు రాదా, ప్రజలు ఊకుంటారా, ఈ వెన్నుపోటు రాజకీయాలకి చూస్తూ ప్రేక్షకులు లెక్క ఊరుకుంటారా అనేది ఏదైతే అన్నారో, ఊకోవద్దనేదే నా కోరిక. ఊకోవద్దనే దానికి మాట్లాడుతున్న ఈరోజు నాకు తెలుసు. ఇట్లా మాట్లాడడం వల్ల నేను ఎంత నష్టపోతున్నా కూడా తెలుసు నాకు. ఈ ప్రశ్న నేను అడగాల్సిన అవసరం మీరే అన్నారా? నేను ఎంత నష్టపోతున్నా తెలుసు. ఎన్ని రకాల ఒత్తిళ్ళు వస్తాయో కూడా తెలుసు. ఎన్ని రకాల నిందలు వస్తాయో తెలుసు. వ్యక్తిగతంగా నష్టపోతా, కుటుంబ పరంగా నష్టపోతా, ఆశ్రమ పరంగా నష్టపోతా, రాజకీయంగా కూడా నన్ను అబాస్ పాలు చేయాలని చూస్తారు. అన్ని రకాలుగా చూస్తారు. కానీ నేను ఎప్పుడో నా జీవితాన్ని వాస్తవాల మీద ఆధారపడి బతకాలనుకున్నా కాబట్టి నేను ఈ రోజు కనుక ఈ విషయాలు మాట్లాడకపోతే నేను కూడా తప్పు చేసినవాడిని అవుతా అనే ఉద్దేశంతో నేను బలైనా పర్వాలేదు, నేను నష్టపోయినా పర్వాలేదు, కానీ నేను మాట్లాడడానికి కోసమే మాట్లాడుతున్నా. ఈ వెన్నుపోటు రాజకీయాలకు, ఈ అవకాశవాద రాజకీయాలకి, ఈ కప్పగంతుల రాజకీయాలకి, ఈ మోసపూరిత రాజకీయాలకి మనం ఇంకా చరమగీతం పాడకపోతే ఇవాళ భారతదేశంలో 16 రాష్ట్రాలు జరుగుతుంటే కళ్ళప్పగిచ్చి చెవులతో విని చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఒక్క ఎమ్మెల్యే లేకున్నా బీజేపీ ఆ రాష్ట్రాలు ఏం చేసిందో చూసినాం. ఇక్కడ జరగబోయే ప్రమాదాన్ని కూడా మనం మాట్లాడకపోతే, మనం కనుక ఇప్పటి నుంచే దాని మీద చర్చ పెట్టకపోతే బాగుండదనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను మాట్లాడుతున్నా. కానీ దీంట్లో ఎవరిని ఎక్కువ చేయాలి, ఎవరిని తక్కువ చేయాలి, ఎవరి మెప్పు కోసమో, ఎవరిని లేకపోతే ఎవరిని లాభపడడం కోసం, నష్టం చేయడం కోసం కాదు. ప్రజాస్వామ్యం బతికుండాలి, మానవత్వం బతికుండాలి, మానవ విలువలు బతికుండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నా. కానీ దీంట్లో ఇక్కడ పొంగులేటి మీ నాకు శత్రువు కాదు, మాకేమైనా గట్టి పంచాయతీ ఉన్నదా, ఆస్తి పంచాయతీ ఉన్నదా, వ్యాపార పంచాయతీలు ఉన్నాయా? పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మనే దాంట్లో నేను కూడా భాగస్వామినే. ఒత్తిడి చేసిన వాళ్ళల్లో, సలహాలు ఇచ్చిన వాళ్ళల్లో, సూచనలు చేసిన వాళ్ళల్లో, రాకపోతే నష్టపోతామని చెప్పిన వాళ్ళల్లో నేను కూడా ఒకని అయినప్పటికీ ఆ రోజు ఎట్లనైతే వాస్తవాలు మాట్లాడి ఈరోజు కూడా వాస్తవాలు మాట్లాడుతున్నాను. వాస్తవాలను చెప్పడం కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నా. కానీ దీంట్లో ఎలాంటి వేరే ఎవరిని ఎక్కువ చేయాలి, ఎవరిని తక్కువ చేయాలి, ఎవరిని పెంచాలి. కొంతమంది అన్నారు, అరే ఇప్పుడు ఇట్లా మాట్లాడితే బీజేపీకి లాభం జరుగుతుంది కదా అని. మరి లాభం జరగకుండా ఉండాలంటే జాగ్రత్త పడండి. ఎవరు వద్దంటారు? లేని ఐడియా ఇస్తున్నట్లే కదా బీజేపీకి. నేను హెచ్చరిక చేస్తున్నా అంటే, వాస్తవాలు మాట్లాడుతున్నా అంటే, నేను ఈ ప్రమాదం నుంచి నివారణ, వాళ్ళు ఒకవేళ ప్రమాదానికి గురయ్యే వాళ్ళు కనుక కొన్ని రకాల మార్పులు చేసుకున్నారనుకో, అది వాళ్ళకే మంచిది కదా, సమాజానికి మంచిది కదా, ప్రజాస్వామ్యానికి మంచిది కదా, రాజ్యాంగానికి మంచిది కదా. ఆ ఉద్దేశంతో చేస్తున్నా. కానీ ఇవాళ ఎవరి లాభము ఎవరి నష్టం కోసము కాదు. నివారించుకుంటే సంతోషపడే వాళ్ళల్లో నేను మొట్టమొదటి వాడినే. థ్యాంక్ యూ వెరీ మచ్.